ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్ అనాథాశ్రమంలో నడిపిస్తూ ఉండగా అనాథాశ్రమంలో ఉన్న అనాథలకు అన్నం వండడానికి బియ్యం అయిపోతాయి. వంట చేసే ఆమె జార్జ్ ముల్లర్ గారికి బియ్యం అయిపోయాయి అని తెలియచేయగానే ఆయన ప్రార్థన చేయడానికి గదిలోనికి వెళ్ళి చాలాసేపు ప్రార్థించిన తరువాత బయటకు వచ్చి వంట చేసే ఆమెతో, అమ్మ, అనాథ పిల్లలందరినీ ప్లేట్లు తీసుకుని వరుసగా కూర్చోమని చెప్పు అని ఆమెతో అనగా ఆమె ఆశ్చర్యపోయి, నేను వంట చేయడానికి బియ్యం లేవు, బియ్యం లేక నేను వంట చేయలేదు, భోజనం లేదు కదా, మరి పిల్లలను వరుసగా కూర్చోమని ఎలా చెప్పగలుగుతున్నాడు అని మనసులో అనుకుని ఆయన చెప్పినట్లుగానే పిల్లలందరినీ ప్లేట్లు తీసుకుని వరుసగా కూర్చోమనగానే వారు వరుసగా కూర్చుని భోజనానికి ముందు ప్రార్థన చేయటం వారికి అలవాటు కాబట్టి అందరూ కళ్ళు మూసుకుని భోజనం కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఈలోపు ఎద్దుల బండి శబ్దం వినబడగానే జార్జ్ ముల్లర్ గారు బయటికి వెళ్ళి చూడగానే ఆ ఎద్దుల బండిలో ఉన్న ఒక వ్యక్తి, అయ్యా, మేము ఒక పార్టీ చేసుకుందామని చికెన్, పలావు, అన్ని రకాల వంటలు తయారు చేయించాము. ఈలోపు ఆ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ పార్టీ క్యాన్సిల్ చేశాము. ఈ భోజనం ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉందని తెలిసి ఇవన్నీ ఇక్కడికి తెచ్చాము, ఇవి తీసుకెళ్ళి పిల్లలందరికీ పెట్టండి అని చెప్పి వేడివేడి భోజనాన్ని అక్కడ పెట్టి వారు వెళ్ళిపోయారు. వంట చేసే ఆమె కల్లారా జరిగిన అద్భుతాన్ని, దేవుని కార్యాన్ని చూసి జార్జ్ ముల్లర్ గారిలో ఉన్న అపరిమితమైన విశ్వాసాన్ని చూచి ఆమె దేవుణ్ణి స్తుతించి ఆ వేడివేడి ఆహారాన్ని పిల్లలందరికీ కళ్ళు తుడుచుకుంటూనే సంతోషంతో ఆనందంతో కడుపు నిండా వారికి పెట్టడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసవీరుడైన జార్జ్ ముల్లర్ గారు బియ్యం లేవు అని ఆమె చెప్పగానే ఆయన మొట్టమొదట దేవుని యందు విశ్వాసం ఉంచాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థించాడు, అద్భుతాన్ని చూశాడు. విశ్వాసం వలన ఎన్నో విజయాలను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మనం చూడగలం. 75 సంవత్సరముల వయసు కలిగిన అబ్రామును దేవుడు పిలిచి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, పిల్లలే లేని నా జీవితంలో ఆశీర్వాదం ఎలా వస్తుంది అని దేవుణ్ణి అడగక, ప్రశ్నించక విశ్వాసంతో దేవుడు చెప్పింది చేశాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, అబ్రహామును 75 సంవత్సరముల వయసులో దేవుడు పిలిచినప్పుడు అప్పటి నుంచి తను చనిపోయే వరకు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175, అనగా 100 సంవత్సరములు అబ్రహాము విశ్వాస వీరుడుగా దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి మన విశ్వాసం ఎలా ఉంది? జార్జ్ ముల్లర్, అబ్రహాము వీరి విశ్వాసం ద్వారా వీరు దేవుని కార్యాలని చూడగలిగారు. దేవుని కార్యాలను నీవు చూడలేకపోతున్నావు, పొందుకోలేకపోతున్నావు అని అంటే అది ఖచ్చితంగా విశ్వాసం లేకపోబట్టే. నీవు దేవుని కార్యాలను చూడాలి, పొందాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచు. నీకు ఎన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, దుఃఖం, వేదన, ఆర్థిక సమస్యలు ఉన్నా ఇప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని అద్భుతాలు, ఆయన కార్యాలు నీవు, నీ కుటుంబం ఖచ్చితంగా పొందుకోగలరు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.